Hi, hello guys, and welcome back to the channel. Guys, this is Imran Sheikh, and you are watching Star Data Labs. Guys, and Power BI series playlist లో భాగంగా ఇది 11th వీడియో guys, that is embedded Power BI reports. ఎస్ గైస్, ఇది చాలా ఇంపార్టెంట్ టాపిక్ అండ్ మనం రియల్ టైంలో కూడా యూజ్ చేస్తుంటాం. బట్ నాట్ ఆల్ ద ప్రాజెక్ట్స్, కొన్ని ప్రాజెక్ట్స్ ఉంటాయి ఇన్హౌస్ ప్రాజెక్ట్స్. లైక్ మీరు ఏ కంపెనీ వర్క్ చేస్తున్నారో ఆ కంపెనీ ఇన్హౌస్ ప్రాజెక్ట్స్ ఉంటాయి. అంటే మనం ఇక్కడ క్లయింట్కి వర్క్ చేయము, సో ఆ కంపెనీకి వర్క్ చేసి ఆ కంపెనీలో ఉన్న ప్రాజెక్ట్స్ ఉంటాయి. సో లోకల్ ప్రాజెక్ట్స్, దాన్ని ఇన్హౌస్ ప్రాజెక్ట్స్ అంటాం. అంటే మనం లైక్ మన ఎంప్లాయీ డీటెయిల్స్ కానీ, సో కొన్నిటికి అనాలిసిస్ చేయాలి, అనలిటిక్స్ చేయాలి. లైక్ ఎంప్లాయీకి ఐ మీన్ ఎంప్లాయీ అటెండెన్స్ కానీ వాట్ ఇట్ మేబీ, సో అండ్ ఎంప్లాయీ రేటింగ్స్ కానీ, దీనికి పరంగా మనం కొన్ని బిగ్ కంపెనీస్ డాష్ బోర్డ్స్ ఉంటాయి, ఎంప్లాయీ డాష్ బోర్డ్స్ ఉంటాయి. సో అలాంటి ప్రాజెక్ట్స్కి ఇలాంటి ఎంబెడెడ్ రిపోర్ట్స్ యూస్ అవుతూ ఉంటాయి గైస్. సో వితౌట్ ఎనీ డిలే జస్ట్ మనం డెఫినేషన్ చూద్దాము అండ్ దెన్ క్విక్గా మనం దీన్ని డెమో చూద్దాం గైస్. సో ఎంబెడ్ పవర్ బిఐ రిపోర్ట్స్ ఇంటూ వెబ్సైట్. సో మనం ఈ పవర్ బిఐ రిపోర్ట్స్ని వెబ్సైట్లో కానీ లేదా పోర్టల్స్ అంటే లైక్ కంపెనీ పోర్టల్స్ ఉంటాయి కదా. లైక్ మనం లాగిన్ అయ్యాక కొన్ని కంపెనీ పోర్టల్స్ ఉంటాయి మనకి. సో మనం ఏ కంపెనీలో వర్క్ చేస్తున్నామో వాళ్ళకి ఏదో కంపెనీ పోర్టల్స్ ఉంటాయి. సో అందులో ఎంబెడ్ చేయడానికి లేదా వెబ్సైట్లో ఎంబెడ్ చేయడానికి ఈ ఎంబెడ్ పవర్ బిఐ రిపోర్ట్స్ యూజ్ చేస్తుంటాం. అంటే ఏం లేదు గైస్, ఇక్కడ మన పవర్ బిఐ రిపోర్ట్ని తీసుకెళ్ళి ఆ వెబ్సైట్లో మనం ప్లేస్ చేస్తున్నాం. దట్స్ ఇట్. ఓకేనా, అర్థమైందా గైస్? With embed option Power BI reports, you can easily embed a Power BI reports into a website or portal. Okay na? So మన వెబ్సైట్లో కానీ పోర్టల్లో కానీ యూస్ చేయొచ్చు. ఇన్ ఆర్డర్ టు యూజ్ ఎంబెడ్ ఆప్షన్ యూ మస్ట్ హ్యావ్ ఈదర్ పవర్ బిఐ ప్రో ఆర్ ప్రీమియం లైసెన్స్. సో మీకు ప్రో ఆర్ ప్రీమియం లైసెన్స్ ఉంటేనే మీరు ఎంబెడ్ పవర్ బిఐ రిపోర్ట్స్ యూస్ చేయగలరు. అంటే ఈ రిపోర్ట్ని తీసుకెళ్ళి మనం వెబ్సైట్లో కానీ పోర్టల్లో కానీ ఎంబెడ్ చేయొచ్చు. సో అది మెయిన్ గైస్. ఓకేనా, క్లియర్ అయితే అయిందనుకుంటున్నాను. సో ఇప్పుడు క్విక్గా డెమో చూద్దాం గైస్. డెమో చూసాక మీకు చూపిస్తాను. ఫస్ట్ నేను గైస్ ఇది చూడండి, నేను ఈ పవర్ బిఐ ఈ జస్ట్ కోవిడ్-19 డాష్ బోర్డ్ నేను డెవలప్ చేశాను. ఇది ఇప్పుడు కాదు, మీరు చూస్తే ఈ డేట్ చూస్తే అర్థమవుతుంటుంది. సో కోవిడ్ పీక్లో ఉన్న టైంలో చేశాను ఇది నేను. సో నా ప్రీవియస్ వీడియోలో చేశాను టిప్స్ టు క్లియర్ పవర్ బిఐ ఇంటర్వ్యూ. అందులో ఇది చూపించాను క్లియర్గా. ఎవరైతే మిస్ అయ్యారో ఒక్కసారి చూడండి గైస్ అది. ఎస్ గైస్, జస్ట్ ఇది శాంపుల్, ఐ మీన్ సింపుల్గా నేను ఒక కోవిడ్ డాష్ బోర్డ్ రిపోర్ట్ చేశాను. లైక్ ఏ స్టేట్ని క్లిక్ చేస్తే ఆ స్టేట్ సఫిషియెంట్ డేటా చూపిస్తుంది, ఎన్ని కేసెస్ వచ్చినాయి ఇలా. సో మీకు కావాలంటే లింక్ నేను పోస్ట్ చేస్తాను, మీరు చూడండి గైస్, మీకు ఈజీగా అర్థమవుతుంది. అండ్ నౌ దీన్ని నేను పబ్లిష్ చేస్తాను. ఓకేనా, నేను సర్వీస్ అకౌంట్లోకి పబ్లిష్ చేస్తున్నాను. జస్ట్ సేవ్ చేస్తున్నాను. ఎనీథింగ్ చేస్తుంటే సేవ్ అవుతుంది, పబ్లిష్ చేస్తున్నాను. ఇక్కడ దాకా మనకి తెలిసిన స్టోరీనే. ఓకేనా, మన రిపోర్ట్ని మనం పబ్లిష్ చేస్తాము. సో ఓకే, ఈ వర్క్ స్పేస్లో పబ్లిష్ చేస్తున్నాను. లైక్ పబ్లిష్ గైస్. ఓకే, రీప్లేస్ నథింగ్. ఏమైనా చేంజెస్ జరిగినాయి, దాన్ని ఏమైనా రీప్లేస్ చేయను అంటుంది. సో దాన్నే రీప్లేస్ చేస్తున్నాము. ఓకే, ఇక్కడ దాకా మనకి తెలిసిన స్టోరీని. వన్స్ ఇది పబ్లిష్ అయ్యాక మనం ఈ పవర్ బిఐ సర్వీస్ అకౌంట్కి వెళ్దాం. ఓకే, సక్సెస్ఫుల్లీ పబ్లిష్డ్ గైస్. ఓకేనా, ఇది పవర్ బిఐ అకౌంట్. మీరు చూస్తే సేమ్ నేమ్. ఓకేనా, ఇమ్రాన్ షేక్. ఇక్కడ కూడా సో ఇమ్రాన్ షేక్ అంటే మనకు ప్రూఫ్ ఏంటంటే ఇక్కడ రెండు సేమ్ అనేది మనకి ఇక్కడ వెరిఫై అయిపోయింది గైస్. ఓకేనా, ఎస్. ఇప్పుడు ఇక్కడికి వెళ్దాం. సో ఒకసారి నేను వర్క్ స్పేస్కి వెళ్తాను గైస్. సో ఇదే శాంపుల్ టెస్ట్ వర్క్ స్పేస్లో నేను పబ్లిష్ చేశాను. సో ఇప్పుడు మీరు చూస్తే కానీ ఇదే లేటెస్ట్ వన్ రిపోర్ట్ పబ్లిష్ చేశాను. కూల్. సో ఇక్కడ దాకా మనకు తెలిసిన స్టోరీనే. ఇప్పుడు మనకి ఎంబెడ్ రిపోర్ట్స్ అంటే ఏంటి, ఇక్కడ ఎలా చేయాలి? సో మేము ఎంబెడ్ రిపోర్ట్ చేయాలంటే మనం ఆ రిపోర్ట్ ముందుగా ఓపెన్ చేయాలి గైస్. ఓకేనా, ఓపెన్ చేసి ఇక్కడ ఫైల్ అనే ఆప్షన్ ఉంది కదా గైస్, ఈ ఫైల్ అనే ఆప్షన్ క్లిక్ చేయండి. క్లిక్ చేసి మీకు ఎంబెడ్ రిపోర్ట్ కనిపిస్తుంది కదా, ఎంబెడ్ రిపోర్ట్స్ చూడండి. వెబ్సైట్ ఆర్ పోర్టల్ పబ్లిష్ టు వెబ్ పబ్లిక్. మనం ఇప్పుడు వెబ్సైట్ ఆర్ పోర్టల్ చూద్దాం. ఓకేనా, వెబ్సైట్ ఆర్ పోర్టల్ క్లిక్ చేయండి. క్లిక్ చేశాక ఇది ఉంది కదా గైస్, ఇది కాపీ పేస్ట్ చేయాలి. సో ఇది కాదు, ఇది తీసుకోవాలి. సో ఇది తీసుకుందాం. ఇది తీసుకున్నాక కాపీ చేయండి, కింద కాపీ చేయాలి, ఎందుకంటే ఇది మనం ఎంబెడ్ చేస్తున్నాం. సో ఈ హెచ్టిఎంఎల్ కోడ్ తీసుకెళ్ళి, ఇది నథింగ్ బట్ ఇది హెచ్టిఎంఎల్ కోడ్ తీసుకుని మనం వెబ్సైట్లో ఎంబెడ్ చేస్తాం. సో నాకు ఆల్రెడీ ఒక వెబ్సైట్ ఉంది. సో ఇన్స్టా డేటా ల్యాబ్స్ అని. ఇది అసలు యూస్ చేయను నేను, ఊరికే జస్ట్ ఫర్ ఏదో అసలు వెబ్సైట్ ఎలా ఉంటుందని నేను ట్రై చేశాను ఇది. సో మీకోసం ఇది మళ్ళీ వెబ్సైట్ ఓపెన్ చేశాను గైస్. ఓకేనా, సో ఇక్కడ తీసుకెళ్ళి మనం ఈ కోడ్ పెడుతున్నాం. నథింగ్, ఇది ఒక వెబ్సైట్ గైస్. ఓకే, మీరు ఇన్స్టా ల్యాబ్స్ అని మీరు క్లిక్ చేస్తే మీకు ఈజీగా వస్తుంది. సో ఇక్కడ ఏదైతే కాపీ చేశానో ఈ కోడ్ నేను ఇక్కడ పేస్ట్ చేస్తున్నాను. ఓకేనా, కాపీ చేశాను, సేమ్ కోడ్ ఇక్కడ పేస్ట్ చేస్తున్నాను. అంటే ఇప్పుడు మనకి ఈ రిపోర్ట్ ఇక్కడ వస్తుంది. ఇప్పుడు చూస్తే కనుక జనరల్గా మీకు ఇన్స్టా ల్యాబ్స్ డాట్ ఇన్. ఓకేనా, జస్ట్ మీకు ఓపెన్ చేస్తున్నాను ఆ వెబ్సైట్. అంటే నేను ఇంకా వెబ్సైట్ మీకు చూపించడానికి ప్రూఫ్ ఆఫ్ కాన్సెప్ట్ కింద. ఓకేనా గైస్, మీరు చూస్తే కనుక చూడండి, ఏమి లేదు డేటా, జస్ట్ ఒక ఇన్స్టా ల్యాబ్స్ డాట్ ఇన్. ఎటువంటి రిపోర్ట్ ఏమి లేదు. ఓకేనా, సో నథింగ్ బట్ ఈ కోవిడ్ రిపోర్ట్ ఏమీ లేదు. సో ఇది లైవ్ రిపోర్ట్. ఓకేనా, ఇది లైవ్ రిపోర్ట్ చూడండి. సో ఇప్పుడు నేను ఇది యాడ్ చేశాను, అంటే ఈ కోడ్ యాడ్ చేశాను, అంటే ఈ రిపోర్ట్ది ఎంబెడ్ కోడ్ యాడ్ చేశాను, అంటే హెచ్టిఎంఎల్ కోడ్ యాడ్ చేసి ఇప్పుడు నేను మీ ముందు రాస్తున్నాను. కోవిడ్ డాష్ బోర్డ్ రాస్తున్నాను గైస్. ఓకేనా, కోవిడ్
19 డాష్బోర్డ్. ఓకేనా, రాశాను. అండ్ నెక్స్ట్ ఇక్కడ డన్ అని చెప్తాను. ఓకే, వన్స్ ఇది అయ్యాక ఇప్పుడు చూస్తే కనుక ఇక్కడ కింద కనిపిస్తుంది. మీరు ఇప్పుడు కనిపిస్తుంది కదా, చూసారా గైస్, కనిపిస్తుంది చూసారా. దీన్ని ఇప్పుడు నేను పబ్లిష్ చేస్తాను, అంటే నా వెబ్సైట్ ఇది. సో ఇప్పుడు ఆల్రెడీ ఇప్పుడు నా జాబ్ ఇస్ డన్. సో ఇక్కడ నాకు ఎంబెడ్ అవ్వాలి వెబ్సైట్లో. ఇప్పుడు మన మన రిక్వైర్మెంట్ ఏంటి గైస్, ఇది చూడండి. ఇక్కడ చూడండి, విత్ ఎంబెడ్ ఆప్షన్ ఇన్ పవర్ యూ కెన్ ఈజీలీ ఎంబెడ్ పవర్ బిల్ రిపోర్ట్స్ ఇంటూ వెబ్సైట్. సో వెబ్సైట్ ఆల్రెడీ ఎంబెడ్ చేశాను, నాకు ఇక్కడ కనిపిస్తుంది. ఇందాకైతే ఇది లేదు, ఇప్పుడు కనిపిస్తుంది. ఇక్కడ మళ్ళీ చూడండి. ఓకేనా, ఇన్స్టా డేటా ల్యాబ్స్, ఇది లైవ్ రిపోర్ట్, ఇది లైవ్ వెబ్సైట్, ఇలా వెబ్సైట్ లింక్ రాదు. ఇప్పుడు నేను ఇక్కడ పబ్లిష్ చేస్తాను, పబ్లిష్ చేయగా నాకు కనిపిస్తుంది. ఓకేనా, సేవ్ అండ్ పబ్లిష్. ఓకేనా, ఇది గైస్ మెయిన్. ఇట్లా మనం ఎంబెడ్ రిపోర్ట్ యూస్ చేసి మనం వెబ్సైట్లో కూడా మన రిపోర్ట్ని పబ్లిష్ చేస్తాము. సో ఇలా నేను కోవిడ్-19 అప్పుడు నేను ఇది యూస్ చేశాను. సో కొన్ని వెబ్సైట్స్లో కూడా నాది పోస్ట్ చేశాను నేను. కంగ్రాచులేషన్, యువర్ సైట్ ఇస్ లైవ్. ఓకే, ఇప్పుడు నేను చూస్తే రిఫ్రెష్ చేస్తాను గైస్. కానీ ఇప్పుడు నాకు ఇక్కడ కనిపిస్తుంది చూడండి. సో ఇది కోవిడ్-19 అప్పుడు ఈ రిపోర్ట్ని చాలా బాగా యూజ్ చేశారు గైస్ చాలామంది. అంటే నా కొలీగ్స్ వరకే నేను పంపించాను, అవుట్ సైడ్ కాదు. కొంతమంది వాళ్ళ వెబ్సైట్స్ ఉంటాయి కదా కొన్ని, ఆ వెబ్సైట్స్ వరకే, నాట్ బయట కాదు గైస్. ఓకేనా, సో బట్ చాలా యూజ్ అయింది అది అయితే. ఇప్పుడు చూడండి, స్క్రాల్ డౌన్ చేస్తున్నాను, చూసారా కోవిడ్-19 డాష్ బోర్డ్ వచ్చింది. ఇస్ట్రా ల్యాబ్స్ డాట్ ఇన్. కావాలంటే మీకు నేను ఇస్తాను డిస్క్రిప్షన్, ఈ యూఆర్ఎల్ని మీకు ఇంత డిస్క్రిప్షన్ బాక్స్లో పెడతాను, మీరు చూడండి, మీకు ఖచ్చితంగా వస్తుంది గైస్. ఓకేనా, లోడ్ అవుతాను, టైం పడుతుంది, బట్ చూసారా వచ్చేసింది. సేమ్ నేను ఇక్కడ అచీవ్ చేశాను. దీన్నే ఎంబెడ్ రిపోర్ట్స్ ఇన్ ఎంబెడ్ పవర్ బై రిపోర్ట్స్ అంటే వెబ్సైట్, దీన్ని ఎంబెడింగ్ అంటారు, ఎంబెడింగ్ పవర్ బై రిపోర్ట్స్ అంటారు. దట్స్ ఇట్. సో ఇంతకుముందు మనం ఏం చేసాం కదా, ఇక్కడ పవర్ బై సర్వీస్లో ఇది తీసుకొని మనం త్రూ యాప్ ద్వారానో పంపిస్తాం, మనం ఇస్తాం ఎండ్ యూజర్కి. బట్ ఎండ్ యూజర్ రిక్వైర్మెంట్ ఏంటంటే తనకి వెబ్సైట్లు రావాలి అంట. సో ఇట్లా మనం యూజ్ చేయొచ్చు. ఓకేనా గైస్, క్లియర్ అయింది కదా. సో క్లియర్ అయితే అయింది అనుకున్నా. ఒక సబ్స్క్రైబర్ అడిగారు దీని గురించి, బట్ ఇది ఎప్పుడో సింపుల్ కాన్సెప్టే, బట్ నాకు టైం కుదరగా చేయలేదు గైస్. ఓకేనా, సో థ్యాంక్ యూ గైస్, థ్యాంక్ యూ వెరీ వెరీ మచ్ ఫర్ వాచింగ్ ద వీడియో, అండ్ థ్యాంక్స్ ఫర్ యువర్ సపోర్ట్ గైస్. చాలా బాగా సపోర్ట్ చేస్తున్నారు. సో టు సపోర్ట్ మీ గైస్. అండ్ మీకు ఇంకా ఎటువంటి డౌట్స్ ఉందా కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి గైస్. అండ్ సూన్ నేను మాక్ ఇంటర్వ్యూస్ కూడా స్టార్ట్ చేస్తాను. సో అది కూడా మీ ముందుకు వస్తాను మాక్ ఇంటర్వ్యూస్తో. అండ్ మీకు ఇంకా డౌట్స్ ఉంటే కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి గైస్. ఓకేనా, ఇది నేను ఇప్పుడే యూఆర్ఎల్ మీకు పోస్ట్ చేస్తాను డిస్క్రిప్షన్ బాక్స్లో. ఓకేనా, థ్యాంక్ యూ గైస్, థ్యాంక్ ఫర్ వాచింగ్ ద వీడియో.